మార్స్ మనిషి ఎన్నాళ్ళ నుంచో అక్కడ అడుగు పెట్టాలని చూస్తున్న గ్రహం. నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్న అరుణ గ్రహణం అది. ఆ దిశగా తొలి అడుగులు పడుతున్న తరుణం ఇది. నాసా ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మార్స్ పైకి ఓ వాహనాన్ని పంపించడమే గొప్ప అనుకుంటే అక్కడ ఓ రోవర్ కాలు మోపడమే కాదు, మరిన్ని అద్భుతాలు సృష్టిస్తోంది. అసలు నాసా సాధించిన ఆ చారిత్రక ఘట్టమేంటి? ఆ అద్భుతాన్ని ఎలా ఆవిష్కరించింది? అంగారకుడిపై ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా అంగారకుడిపై ల్యాండ్ అవడంతో పాటు తనతో పాటు తీసుకెళ్లిన హెలికాప్టర్ను ఎగరేసింది. ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని దాన్ని ఆక్సిజన్ గా మార్చి అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు అంగారక గ్రహంపైకి వెళ్లాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా ఏం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆలోచనల్లో పడేవి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అక్కడ కాలు మోపడమే కాకుండా రోజుకో అద్భుతం చేస్తూ నాసా మిషన్ మార్స్ చరిత్ర సృష్టిస్తోంది. నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ అంగారకుడిపై నుంచి హై డెఫినేషన్ ఫోటోలు, వీడియోలు పంపడమే కాకుండా అక్కడ ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు వివరిస్తోంది. తాజాగా హెలికాప్టర్ను ఎగరేసి చరిత్ర సృష్టించిన నాసా ఇప్పుడు రోవర్తో ఆక్సిజన్ తయారు చేయించి మరో చరిత్ర సృష్టించింది. అంగారకుడిపై ప్రయోగాలు నిర్వహించేందుకు పంపిన పర్సివరెన్స్ మార్స్ రోవర్ అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లు ముందుగా గుర్తించింది. దీంతో ఈ కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చేందుకు ఉన్న అవకాశాల్ని నాసా పరిశీలించింది. అన్నీ కుదరడంతో కొంత కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ గా మార్చింది. దీంతో భూమి తరువాత మరో గ్రహంపై మానవ నివాసానికి చేస్తున్న ప్రయోగాల్లో ఇదో కీలక మలుపు కాబోతోంది. పర్సివరెన్స్ మార్స్ రోవర్ కుడి చేతి వైపు లోపల కారు బ్యాటరీ సైజులో ఓ యాంత్రిక యూనిట్ ను పంపారు. ఇందులోనే ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంటుంది. విద్యుత్తో పాటు రసాయనిక ప్రక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ అణువులను వేరుచేసి ఆక్సిజన్ ను ఇది తయారు చేసింది. ఓ కార్బన్ అణువుతో పాటు 2 ఆక్సిజన్ అణువులతో ఆక్సిజన్ వెలువడింది. ఇందులో అనుబంధ ఉత్పత్తిగా కార్బన్ మోనాక్సైడ్ కూడా తయారైంది. దీంతో 5 గ్రాముల ఆక్సిజన్ తయారైంది. ఇది 10 నిమిషాల పాటు మనిషి ఊపిరి పీల్చుకునేందుకు ఉపయోగపడుతుందని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై గంటకు 5 గ్రాముల ఆక్సిజన్ తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది నాసా. ఈ ప్రయోగాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్ని సైతం తట్టుకునేలా ఈ ఆక్సిజన్ యూనిట్ ను తయారు చేశారు. అంగారకుడిపై 96% ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చేందుకు నాసా పర్సివరెన్స్ రోవర్ చేసిన తొలి అడుగు విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా గమనిస్తున్నాయి. అంగారకుడిపై మానవ నివాసానికి యోగ్యమైన పరిస్థితులను సృష్టించే క్రమంలో ఇదో గొప్ప ముందడుగుగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తున్నాయి. పర్సివరెన్స్ రోవర్ తాజాగా చేసిన హెలికాప్టర్ ప్రయోగంతో పాటు ఆక్సిజన్ సృష్టితో నాసాపైన ప్రశంసల జల్లు కురుస్తోంది. రోవర్ మరిన్ని ప్రయోగాలు నిర్వహించడం ద్వారా మానవ నివాసానికి అంగారకుడు కూడా యోగ్యమైన గ్రహమే అని నిరూపణ అయితే మానవ పరిణామ చరిత్రలో ఇదో గొప్ప మలుపుగా నిలిచిపోనుంది. మార్స్ పై ఇప్పుడు నాసా వేసిన తొలి అడుగు మరిన్ని కొత్త ప్రయోగాలు, పరిశోధనలకు దారి చూపిస్తుందా? ఆక్సిజన్ తయారీతో రికార్డు సృష్టించిన తర్వాత మలి అడుగు ఏమవుతుంది? మనిషి బతకడానికి అవసరమైన ప్రాణవాయువు తర్వాత నీటి తయారీకి అడుగులు పడతాయా? భవిష్యత్తులో నాసా ఎలాంటి ప్రయోగాలు చేపట్టనుంది? అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం అరుణ గ్రహంపైకి పంపిన రోవర్ పర్సివరెన్స్ చరిత్ర సృష్టించింది. భూమి కాకుండా మరో గ్రహంపై ఆక్సిజన్ సృష్టించడం ఇదే తొలిసారని నాసా ప్రకటించింది. 6 చక్రాలున్న ఈ రోవర్ కార్బన్ డయాక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చడంలో తీసుకున్న క్రిటికల్ ఫస్ట్ స్టెప్ అని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ తెలిపింది. దీనివల్ల భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని విజిట్ చేసే వ్యోమగాములు శ్వాస తీసుకోగలుగుతారని భావిస్తున్నారు.
రిటర్న్ జర్నీ కోసం అనవసరంగా భూమి నుంచి ఆక్సిజన్ తీసుకువెళ్లేందుకు రాకెట్ ప్రొపెల్లర్లను వినియోగించుకునే భారం కూడా తప్పుతుంది. రాకెట్ ఇంధనం కోసం ఫ్యూచర్ రీసెర్చర్లు ఆక్సిజన్ను తయారు చేయాల్సి ఉంటుంది. వారికి కూడా ఈ గ్రహంపై శ్వాస తీసుకోవడానికి వీలవుతుంది. అంగారక గ్రహంపై ఉన్న ఆక్సిజన్ను ఈ రోవర్ ఫ్రంట్ రైట్ సైడ్లోని కారు బ్యాటరీ సైజులో ఉన్న గోల్డెన్ బాక్స్లో నిక్షిప్తం చేశారు. దీన్ని మెకానికల్ ట్రీగా పేర్కొంటున్నారు. కార్బన్ డయాక్సైడ్ పరమాణువులను వెదజల్లేందుకు ఈ బాక్స్ విద్యుత్ని, కెమిస్ట్రీని వినియోగించుకుంటుంది. బై ప్రాడక్ట్ గా ఇది కార్బన్ మోనాక్సైడ్ ను కూడా తయారు చేస్తుంది. ఈ బాక్సుకు సంబంధించిన ఇంజనీర్లు మరిన్ని పరీక్షలు జరిపి అవుట్పుట్ ను పెంచడానికి కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ రోవర్ అంగారక గ్రహంపై దిగింది. దీని నుంచి మినీ హెలికాప్టర్ ఇటీవలే ఈ గ్రహంపై ఎగిరి కొత్త చరిత్రకు నాంది పలికింది. ప్రస్తుతం ఆక్సిజన్ను తయారు చేయడంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలిగితే ఆ తరువాత నీటిని కూడా సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మానవులు అక్కడ ఉండేందుకు అవకాశం దొరుకుతుంది. మార్స్ పై ఒక చిన్న హెలికాప్టర్ను విజయవంతంగా ఎగురవేయడమే అబ్బురం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆక్సిజన్ను తయారు చేయడం పెద్ద ఆవిష్కరణగా చెబుతున్నారు. ఇటీవల ఇంజెన్యూవిటీ అనే డ్రోన్ 1 నిమిషం కన్నా తక్కువసేపు గాల్లో ఎగురగలిగింది. దీన్ని ఒక గొప్ప విజయంగా నాసా భావిస్తోంది. ఇప్పుడు ఆక్సిజన్ తయారు చేయడం మరింత అద్భుతమైన విజయంగా చెబుతున్నారు. అంగారక గ్రహంపై ఉన్న ఒక శాటిలైట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఉపగ్రహం హెలికాప్టర్ డేటాను భూమికి పంపించింది. భవిష్యత్తులో మార్స్పై మరిన్ని విమానాలు సాహసోపేతంగా ఎగురుతూ కనిపిస్తాయని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంజనీర్లు ఈ హెలికాప్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన తరువాత ఇంజన్యూవిటీని మరింత పైకి, మరింత దూరం ఎగురవేసే ప్రయత్నాలు చేస్తారు. మానవులు మరో గ్రహంపై రోటర్ క్రాఫ్ట్ నడిపారని మనం ఇప్పుడు చెప్పవచ్చని నాసా అంటోంది. వాస్తవానికి అంగారక గ్రహంపై గాలిలో ఎగరడం చాలా కష్టం. అక్కడి వాతావరణ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. భూమిపై సాంద్రతలో 1% మాత్రమే ఉంటుంది. మార్స్ పై ఆకర్షణ శక్తి కూడా తక్కువగానే ఉంటుంది. కానీ మార్స్ నేలపై నుంచి పైకి ఎగరడానికి చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది. అందుకు రోవర్ క్రాఫ్ట్ బ్లేడ్లు వేగంగా, శక్తిమంతంగా తిరగాలి. అందుకే ఇంజన్యూవిటీని తేలికగా, అతి తక్కువ బరువుతో ఉండేలా రూపొందించారు. అంతేకాకుండా బ్లేడులు అత్యంత వేగంగా నిమిషానికి 2500 రౌండ్లు తిరిగేంత శక్తిని సమకూర్చారు. భూమికి సుదూరంగా ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అన్వేషించడానికి ఇది గొప్ప ప్రారంభమని అంటున్నారు. భవిష్యత్తులో రోవర్లకు వేగులుగా డ్రోన్లను ఉపయోగించే అవకాశముంది. మనిషి నివాసానికి అనువుగా పరిస్థితులను రూపొందించేందుకు వీలుంటుంది. వ్యోమగాములు మార్స్పై అడుగుపెట్టగలిగితే వారికి కూడా డ్రోన్లు సహాయపడతాయి. శనిగ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటన్ పై హెలికాప్టర్ మిషన్ కు ఇప్పటికే నాసా ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కు డ్రాగన్ ఫ్లై అని పేరు పెట్టింది. 2030 దశాబ్దం మధ్యలో దీన్ని టైటన్ పైకి పంపించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు.